డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై మరో కేసు నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్లో జనసేన సమన్వయకర్త శ్రీనివాసులు కంప్లైంట్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడారంటూ శ్రీనివాసులు ఆరోపణ చేస్తున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ దూషిస్తూ మరొక దూషణలే కాకుండా పవన్ కళ్యాణ్ గారు నెలకి 50 కోట్ల రూపాయలు ప్యాకేజీ ముడుతుంది, నా దగ్గర పూర్తి సమాచారం ఉందని చెప్తూ మీడియా ముఖంగా వచ్చి చెప్పారు ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని సోమవారం తిరువూరు పోలీస్ స్టేషన్లో జన సైనికులు అందరం కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇదే దువ్వాడ శ్రీనివాస్ గారు గతంలో కూడా గత ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చాలా నోటికి అద్దు అదుపు లేకుండా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కావచ్చు, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని కానీ వ్యక్తిగత దూషణలు దిగుతూ వారి మీద చాలా హేళన చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు చాలా చూసాం. కానీ మాకు సహనం నశించిపోయింది. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి అసత్య నిరాధారణ ఆరోపణలు చేయడాన్ని మేము జనసేన పార్టీ నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ గారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ విన్నవించుకుంటున్నాం.